అన్న హనుమాన్ సినిమా చాలా బ్రహ్మాండంగా అన్న. డైరెక్టర్ గారికి ఐ లవ్ యూ. ఇంత పెద్ద సినిమా ఇన్ని రోజులు వెయిటింగ్ చేయడం అవసరమా అనుకున్నా. ఇంత పెద్ద సినిమా హనుమాన్ సినిమా, ఇంత పెద్ద సినిమా, చిన్న హీరో చిన్న డైరెక్టరు, ఇన్ని రోజులు వెయిట్ చేయడం అవసరమా అనుకున్నా కానీ అవసరమే అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సంక్రాంతి పండగకి హనుమాన్ సినిమాకి మిగతా సినిమాలన్నీ ఆగమైపోయినాయి. ఖచ్చితంగా ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ హీరో. సూపర్ చేశారన్న. ఇందులో ఈ హనుమాన్ సినిమాలో అత్యంత పెద్ద సినిమా, చిన్న క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి. మరొకసారి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. సూపర్ ఉంది. కోతి యాక్టింగ్, రవితేజ గారికి మాటలు, వాయిస్ ఇచ్చాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది. సూపర్ ఉంది. సాంగ్స్ కంటే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హనుమాన్ ప్రతిదీ హీరో గారి ప్రతి మూమెంట్ అయితే నాకైతే మస్తు అనిపించింది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు చూస్తున్నాను, ఇంత హ్యాపీగా అన్నట్టు లేదన్న. హీరోకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. లాస్ట్ అంటే హనుమాన్ ఎంట్రీ చాలా విజువల్స్ చాలా మంచిగా అనిపించేసారు. ఇచ్చేసారు. ఇప్పుడు నా లెక్కలే బక్క మనిషి హీరోయిన్ కొంచెం మామూలుగా ఉన్నట్టున్నాడు, కానీ దాంట్లో చూపించడం కానీ ఒక విధంతో ఆయన పవర్ని చాలా బాగా చూపించేసారు అన్న. పార్ట్ 2లో ఇంకో హనుమాన్ ఎంట్రీ ఇచ్చిండంటే అది వేరే విధంగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు లాస్ట్లో నేను ఉన్నా అని చెప్పిండు, ఇక అప్పుడు డైరెక్ట్ అంతేనా. ఇక పార్ట్ 2లో అంటే ఎంట్రీ హనుమాన్ ఎంట్రీ కాబట్టి డైరెక్ట్ అది వేరే లెవెల్ ఉంటుందని ఊహించుకుంటున్నాం. ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం సినిమాని. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. హనుమాన్ మూవీ అయితే సూపర్ ఉందని అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఎంత బాగుందంటే నిజంగా అంటే చూస్తున్నంతసేపు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలుకి మన రవితేజ గారు డబ్బింగ్ చెప్పినది కూడా చాలా బాగుంది అసలుకి. ఇంకోటి మన గెటప్ సీను పాల వ్యాపారంది ఉంటది, అది కూడా హైలైట్ ఉందన్న, మామూలు లేదు అసలుకి. ఇంకోటి సత్యది పిచ్చుకెళ్తూ ఉంటది అన్న, అది కామెడీ సీన్స్ అయితే చాలా సూపర్ గా అనిపించినవి అసలుకి. దీన్ని చూసి ఓమ్రావ్ బుద్ధి తెచ్చుకో, కమ్ టు థియేటర్కి వచ్చి తెలుసుకో, ఏం ఊగా తీసి అవి కాదు. థియేటర్ విజువల్స్ అయితే చాలా గ్రాఫిక్స్ పరంగా చాలా బాగా. వరలక్ష్మి అసలు ఆమె అయితే నిజంగా అంటే వరలక్ష్మి శరత్ కుమార్ అయితే చాలా పీక్స్ అసలుకి. ఆమె ఎప్పుడు నెగిటివ్ రోల్ చేస్తున్నాయి, దీంట్లో పాజిటివ్ రోల్. అక్క తమ్ముడు ఎమోషన్ అన్న, అక్క తమ్ముడు ఎమోషన్. హనుమాన్ సినిమా అక్క తమ్ముడు ఎమోషన్ ఏడిపించేసింది అక్క. నిజంగా అంటే చాలా ఎమోషన్. వర్మ అసలు వర్త టికెట్ ఏడిపిస్తుండు, నవ్విస్తుండు, ఇన్ని రకాలు చేస్తుండు అసలు వర్మ. నిజంగా అంటే వర్మ సినిమాటిక్ యూనివర్స్ అయితే చాలా బాగుంది. ఎల్సీ అంటారు కదా, ఎల్సీ కన్నా మన వర్మది బాగుంది. నిజంగా అంటే చాలా సూపర్గా ఉంది అసలు, ఎక్కడ బోరు అసలు. లాస్ట్ 13 minutes అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. అసలు హనుమంత్ అయితే చూపిస్తారు, అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పార్ట్ 2 గురించి కూడా ఇంటి ఇచ్చిండు, 2025 వస్తుంది. నార్త్ సైడ్ అయితే బీభత్సంగా ఆడుతుంది. దిల్ రాజు గారు కూడా ఈ సినిమా చూసి థియేటర్లు అయితే ఎక్కువ ఇస్తారు. సినిమా అసలు ఇంకా చెప్పకూడదు, తేజస్ అయితే చిన్న ఏజ్ లో కానీ ఇంత మంచి చేసిందంటే మామూలు విషయం కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమన్నా వచ్చా దుమ్ము లేపినాడు, ఇది చూసి నేర్చుకోవాలి. నిజంగా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా అసలుకి చాలా బాగున్నాయి. అసలు ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్ కూడా ఎంత మంచిగా ఉన్నాయి. ఒక మెసేజ్ అసలు మంచి చేయాలంటే మనకు మించిన మోతాదు చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. అది సూపర్ పవర్స్ ఉంటేనే, షూట్ ఉంటేనే కాదు. దీనిలోకైతే చాలా ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ వానేలా మొత్తానికి ఉచ్చపోయిచ్చిండు. నిజంగా అంటే సూపర్ ఉంది సినిమా. హనుమాన్ అయితే మామూలు లేదు, మంచిగా అయితే 10 అసలు ఈ సంక్రాంతికి అయితే పండుగ చేసుకోవచ్చు. నిజంగా అంటే చాలా బాగుంది సినిమా, అయితే ఎంజాయ్ చేస్తారు పక్కా. ఇదైతే పిల్లలు కూడా చాలా మందికి నచ్చుతాయి. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. రవితేజ వాయిస్ చెప్తున్నా కదా, మంచి కామెడీ అసలు మామూలుగా ఉండదు. ఇంకోటి రాకేష్ మాస్టర్ గారు మన కళ్ళ ముందర లేదు, కానీ దాంట్లో మాత్రం సీన్లో చూస్తాము. ఇంకోటి సున్సీత్గా అసలు నేనే పవర్స్ ఇచ్చినవి అవన్నీ కామెడీ సీన్స్ చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే పవర్స్ గురించి పోయే హీరో అన్వేషణ, అంటే పవర్స్ వస్తే ఒక నది లేకపోయిన తర్వాత అప్పటి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. బాగా విజువల్స్ అయితే కొండలు అన్ని బాగా అయితే బాగా చాలా బాగుంది. ఎఫెక్ట్స్ చాలా బాగున్నది. బీజిఎం చాలా బాగుంది. కావాలంటే మళ్ళీ విజిట్ చేయొచ్చు మూవీ. చాలా బాగుంది, అంతా బాగుంది. మరి స్టోరీ లైన్ ఎట్లా అనిపించింది? అంతా ఎవ్రీథింగ్
డైరెక్టర్ బాగా తీసాడు. జాంబరెడ్డి సేమ్ డైరెక్టర్, చాలా బాగుంది మూవీ. ఇంతకు ముందు నితిన్ తీసాడు కదా, దానికంటే కొంచెం మంచిగా చాలా బాగుంది. సాంగ్స్ ఎట్లా అనిపించింది? నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి విజిట్ చేస్తే బాగుంటది. మూవీ టాల్ ఇది బాగాలేదని లేదు, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు థియేటర్స్ ఎక్కువ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారంటారా? ఇవ్వచ్చు మేబీ. అలాగని చెప్పి గుంటూరు కారం తక్కువ కాదు, అది ఇది దేనికి దానికి కంపారిజన్ వేస్ట్. దీనికి దానికి అయిపోతుంది. నా పేరు గురుదత్తు, నేను కూడా యాక్టర్ని. నేను డాన్స్ యాక్టర్ని. హనుమాన్ సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది హనుమాన్. చాలా బాగుందంటే మీకు నచ్చిన అంశం ఏమో? దాంట్లో హనుమంతుడి ఒకటి, తర్వాత దాంట్లో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చేస్తని చెప్పడం అదొకటి. సినిమా ఎక్కడ టోటల్ మొత్తం చాలా బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది, వండర్ఫుల్. రియల్ గా హనుమంతుడు చూసినట్టు కనిపించింది నాకు, రియల్ గా వండర్ఫుల్ హనుమంతుడు ఉన్నట్టు కనిపించింది నాకు ముంగనే. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది, ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. కామెడీ కూడా ఉంది సినిమాలో. కామెడీ కూడా కొంచెం ఉంది, బాగుంది సినిమా, చాలా మరి getup scene వేసిన విషయం ఎట్లుంది? చాలా బాగుంది. డైరెక్టర్ వచ్చాడు, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లోపల ఉన్నాడు. పండగలో ఇదే బ్లాక్ బస్టర్. సూపర్ హిట్ సినిమా, బాగుంది. బాగా తీసారు, గ్రాఫిక్స్ అంతా బాగున్నాయి, చాలా బాగా తీసారు. సెకండ్ చెప్పడానికి వెయిట్ చేస్తాం. సెకండ్ పార్ట్ మేము రిలీజ్ చేయకూడదు. ఓకే, మీకు నచ్చింది సీన్ ఏది మేడం? అది లాస్ట్ లో హనుమంతుడు హనుమాన్ చాలీసా టైంలోని గ్రాఫిక్స్ అది చాలా ఏం లేదు. చాలా బాగుంది. అంటే మీ ఇమేజ్ బట్టి మంచిగా అనిపిస్తుందా? చాలా, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసినందుకు ఏమైనా వర్త్ అనిపిస్తుందా? హ్యాపీ. అంటే గుంటూరు కారం కన్నా ఇది బాగుందా? గుంటూరు కారం నేను చూడలేదు ఇంకా. చూడలేదా? అంటే మీకు ఏమనిపించింది? హీరో పరంగా మంచి విజువల్స్ వచ్చినాయా? బాగుంది. అంటే మీకు ఏమనిపించింది? విజువలైజేషన్ చాలా బాగుంది. చూసినప్పుడు విజువలైజేషన్ చాలా బాగుంది. ఓకే, గ్రాఫిక్స్ అంతా. సాంగ్స్ కానీ సాంగ్స్ ఏం అంటే సాంగ్స్ అంతా లేవా? అంటే హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా ఉందా మనకి? బాగుంది, అంతా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ చాలా బాగుంది. మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశారు అసలు. హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది అసలు, వేరే లెవెల్ ఉంది. అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది స్టోరీ లైన్ తీసుకోబోతున్నప్పుడు? స్టోరీ తీసుకోకపోవడం ఎలా ఉందంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఆయనకి ఎలా పవర్స్ వచ్చాయి అవన్నీ చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ సూపర్. గెటప్ సీన్ స్టోరీ లైన్ అంటే గెటప్ సీన్ క్యారెక్టర్ సినిమాలో కామెడీ కానీ రవితేజ గారి వాయిస్ ఓవర్ ఆయన వాయిస్ ఓవర్ అంతా కామెడీగా ఉంటది. సో అది ఫన్ అనమాట, లీడ్ చేస్తుంది. సిస్టర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సినిమా నీకు ఏమనిపించింది? 5 out of 5. బాగుంది, నిజం బాగుంది. నీకు ఎట్లా అనిపించింది స్టోరీ చూస్తున్నప్పుడు? కొత్తగా ఉందా లేకపోతే కొత్త న్యూ కాన్సెప్ట్ అది. లైక్ నార్మల్ గా చాలా మంది సూపర్ హీరోస్ చూపిస్తారు, మనకంటే కొన్ని సీన్లు అయితే మస్తు ఉండే. అవెంజర్స్ అట్లాంటి మూవీ చూసినట్టు దాని దీనికి కంపేర్ చేయొద్దు బ్రో, వేస్ట్ అసలు. ఆయనకున్న విజన్స్, ఆయనకున్న క్లారిటీకి ఇంకా తోపు చేయొచ్చు. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఇచ్చిన ఓ సూపర్ ఇక అసలు చెప్పలేం కదా. అసలు పేపర్లు ఒకటే తక్కువ మాకైతే. రవితేజ వాయిస్ ఎట్లా బాగుంది. ఎవర్ వాయిస్ అయినది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజువల్స్ కనిపిస్తాయి అందులో. ఇక హార్డ్ కోర్ ఫ్యాన్ కి అయితే, ఇక హనుమంతన్ ఫ్యాన్ కి అయితే ఇక గాడ్స్ కి ఇచ్చే ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. లాస్ట్ సీన్ కి అయితే మొత్తం జై శ్రీరామ్ చాంటింగ్, మొత్తం జై శ్రీరామ్. బాగుంది, చాలా బాగుంది. సెంటిమెంట్ ఏమన్నా ఉందా భయ్యా మనకి? సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ ఉంటది అంతే. ఓకే, స్టోరీ లైన్ మీకు ఎట్లా అనిపించింది లాస్ట్ బాగుంది. ఓకే, విఎఫ్ఎక్స్ నేచురల్ గా ఉందా అనిపించిందా? విఎఫ్ఎక్స్ అన్నట్టు అంత లేదు, ఎంత పెట్టాలో అంతే పెట్టిండు, ఎంత ఉందో అంతే ఉంది, అంతే. హనుమాన్ 2 ఉందా? ఉంది నెక్స్ట్ ఇయర్ 2025. 5 కి 5 బ్రో, 5 కి 5. ఇంకా 5 కి ఎక్కువ ఉంటే ఇంకెక్కువనే తీసుకోండి. హనుమానే సినిమా, హనుమానే వస్తాడు. ఇంకా అంటే ఇట్లా చెప్పలేం, ఆయన బాస్ శ్రీరామ్ కూడా రావచ్చు. రాక్షసులకి హనుమంతునికి అప్పుడు ఒక fight. 2025 లో చెప్పలేము. ఇక ఆయన సినిమాటిక్ యూనివర్స్ ఇంకెప్పుడు పండగలో ఇది బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. ఎవరు మిస్ అవ్వద్దు, పక్కా చూడాల్సిందే. ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి ఇది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, 2 years నుంచి అనౌన్స్ చేసారు, చూద్దామని వచ్చా. హీరో ఎంట్రీ ఉంటుంది. హీరో ఎంట్రీ సీన్ బాగుందన్న, యాక్టింగ్ యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. యాక్టింగ్ మాత్రం అసలు తీయనిక లేదు, అసలు ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టనిక లేదు.
ఎమోషన్ అంటే వాళ్ళ అక్క చనిపోతుంది అన్న, అదొకటి మంచిగా ఎమోషన్ బాగా కనెక్ట్ చేస్తారు. సిస్టర్ ఎమోషన్. క్లైమాక్స్ లో హనుమాన్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్ మామూలుగా లేదు. పవర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే సూర్యుడి ద్వారా పవర్స్ వచ్చేది, ఒక మని ద్వారా పవర్స్ రావడం అనేది బాగుంది. కొంచెం కాన్సెప్ట్ బాగుంది సినిమా. పార్ట్ 2 అనౌన్స్ చేశారు. 2025 లో పార్ట్ 2 ఉందని చెప్పారు. ఇప్పుడు హనుమాన్ నార్మల్ ఎంట్రీ అంతే. అప్పుడు ఇంకా పూర్తి సినిమా మొత్తం హనుమాన్ ఉంటారు. హైలైట్స్ అంటే ఇక ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఉంటది, లాస్ట్ లో హనుమాన్ వచ్చే ఫైట్. ఎక్సైటెడ్ కాదు, ఫుల్ వెయిటింగ్ అంతే. ఈ దెబ్బతో నెక్స్ట్ పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది అన్న. థియేటర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న, ఇంకా హైయెస్ట్ ఇండస్ట్రీ అనుకో. చాలా బాగుందండి, అన్ని మంచిగా ఉన్నాయి. హనుమాన్ అయితే చాలా బాగుంది. పార్ట్ 2 అదేదో పెట్టారండి లాస్ట్ కి ఎండ్ క్రెడిట్స్ అని, అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ సినిమా కండి? హనుమాన్ చాలా బాగుందండి. వాళ్ళ వరకు వాళ్ళు బాగా చేశారండి, మనం చూసి ఎంజాయ్ చేయడమే అంతే. మొత్తం సినిమా అంతా బాగుందండి. అవునండి, థియేటర్ లో అయితే ఆ ఫీల్ వచ్చిందండి. డివోషనల్ మాస్ అన్ని అండి.